సెలబ్రిటీలు యూజువల్గా ఏదన్నా వేరే కంట్రీకి వెళ్ళి గ్లూటాథియాన్ డ్రిప్స్ తీసుకొని వస్తూ ఉంటారు, గ్లూటాథియాన్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు అని మనం వింటూ ఉంటాం. నౌ దట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ బికమ్ ట్రెమెండస్లీ అవైలబుల్ ఇన్ ఇండియా యాజ్ వెల్. మన దగ్గర కూడా గ్లూటాథియాన్ సప్లిమెంట్స్ చాలా మంది తీసుకోవడం మనం చూస్తున్నాం. కానీ ఎందుకు తీసుకుంటున్నారు, దానివల్ల యూజెస్ ఏంటి, ఈ విషయాల గురించి కనుక మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం అనుకోండి, ఇది నిజంగా ఒక ప్రోడక్ట్ కాదు, స్టార్ ప్రోడక్ట్ అన్న కంక్లూజన్ కి మీరే వస్తారు. ఎలాంటి పార్లర్లకి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎలాంటి కొన్ని వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దెన్ ఈ ఒక్క ప్రోడక్ట్ చాలు అని చెప్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐ హ్యావ్ విత్ మీ అ ఫార్మా ఎక్స్పర్ట్ హూ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబౌట్ మోర్ దాన్ 20 years, 2 decades plus ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అండ్ నో మోర్ అబౌట్ దిస్. హలో సుబ్రహ్మణ్యం గారు, నమస్తే అండి. హలో మేడం, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. ఎలా యూస్ చేస్తారు ఈ ప్రోడక్ట్ ని? అంటే ఓన్లీ పరగడుపునే తీసుకోవాలా? దేర్ ఆర్ ఎనీ టైం స్పెసిఫికేషన్స్? మేజర్ గా పరగడపను తీసుకోవాలి ఫర్ వన్ రీజన్ ఏంటంటే గ్లూటాథియాన్ అబ్జార్ప్షన్ వచ్చి కొంచెం కాంప్రమైజ్డ్, ఈజీగా అబ్జార్బ్ కాదు. అందుకని ఎంటీ స్టమక్ తో తీసుకోమని చెప్తాం. ఈవెన్ దాని అబ్జార్ప్షన్ పెంచడానికి కూడా వైటమిన్ సి 40 mg యాడ్ చేయడం జరిగింది అనమాట. అది కూడా ఉంటే అబ్జార్ప్షన్ పెరుగుతుంది. కొంతమందిలో ఏమవుతుందంటే మార్నింగ్ తీసుకుంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉండొచ్చు. వాళ్ళకి ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే నైట్ టైం డిన్నర్ తర్వాత ఒక 1 hour తర్వాత తీసుకోమని చెప్తాం. సో వాళ్ళకి ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లేకుండా ఉంటే మార్నింగ్ తీసుకొని కంటిన్యూ అవ్వచ్చు, అబ్జార్ప్షన్ బెటర్ గా ఉంటుంది. అది కాకుండా డే టైం అందరూ బయట వెళ్తూ ఉంటారు కాబట్టి గ్లూటాథియాన్ స్టార్ట్స్ వర్కింగ్. గ్లూటాథియాన్ ప్రత్యేకించి ఏదన్నా ఇరిటేషన్ ఉంటే నైట్ టైం తీసుకోమని చెప్తాం అనమాట. నైట్ టైం అంటే రోజు మొత్తంలో ఎంతో కొంత తినేసి ఉంటారు కదా, అప్పటికి మరి అబ్జార్ప్షన్ బాగానే అందుకని ఒక 1 hour తర్వాత అప్పుడు కూడా దాని ఇంపాక్ట్ సేమ్ ఉంటుందా అండి? ఎగ్జాక్ట్ గా మార్నింగ్ ఉన్నంత ఉండకపోవచ్చు, బట్ ఎస్ డెఫినెట్లీ అబ్జార్ప్షన్ ఉంటుంది. కానీ మనం 3 months వాడమని చెప్తాం కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసి ఆ బ్లడ్ లెవెల్ అనేది ఖచ్చితంగా బిల్డప్ అవుతుంది. సార్ ఇందులో మెయిన్ గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అని చెప్తున్నారు కదా, అంటే ఏంటి సార్? ఇప్పుడు ఈ టాబ్లెట్స్, ఈ ఎఫర్వెసెంట్ గ్లూటాథియాన్ వాడితేనే మన స్కిన్ గ్లో అవుతుందా, లేకపోతే అది మానేసిన వెంటనే మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్? అబ్సల్యూట్లీ. దిస్ ఇస్ అంటే ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది మన ఫోన్ చేసే వాళ్ళు అడుగుతారు. జనరల్ గా ఏంటంటే కొంతమంది ఏదో ప్రోడక్ట్ పుష్ చేసుకోవడానికి, అమ్మడానికి ఒకసారి తీసేసుకుంటే 15 రోజులు తీసేసుకుంటే మొహం మెరిసిపోద్ది. నో నో నో, వీ కెనాట్ ఓవర్ క్లెయిమ్ ఎనీథింగ్ బియాండ్ సైన్స్ అండి. సైన్స్ లో ఏం చెప్పిపోతుందో అదే మాట్లాడాలి మనం. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ డాక్టర్ రూట్ అనమాట. 20 years పైన నా జాబ్ వచ్చేసి ఐ యూస్ టు మీట్ డాక్టర్స్ అండ్ టాక్ అబౌట్ ద ప్రొడక్ట్స్. జనరల్ గా క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తారంటే 3 to 6 months వాడుకుంటే సిగ్నిఫికెంట్ గా డిఫరెన్స్ వస్తుంది అని చెప్తారు. ఒకసారి ఒక సిగ్నిఫికెంట్ గ్లో అచీవ్ అయిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు స్టాప్ ఇట్, యూ కెన్ ఆల్వేస్ స్టాప్ ఇట్. ఆ తర్వాత ఏంటంటే సన్ స్క్రీన్ వాడుకుంటూ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మన గ్లూటాథియాన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి కూడా మనం ఏం సజెస్ట్ చేస్తామంటే ఏదో ఒకటి మీకు నచ్చిన సన్ స్క్రీన్ వాడమని మనం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే గ్లూటాథియాన్ ఇంటర్నల్ గా పోయి పనిచేసి గ్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నప్పుడు మన ఎండలో తిరిగి యూవీ రేడియేషన్ వల్ల మళ్ళీ స్కిన్ టోన్ దెబ్బ తీసుకుంటే ఇట్ డజంట్ అంటే మనం అనుకున్నంత రిజల్ట్ ఫాస్ట్ గా రాదు. ఈ సన్ స్క్రీన్ తో కానీ మెయింటైన్ చేసుకుంటూ పోతే ఒక 8 hours ప్రాపర్ గా నిద్రపోతూ, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకుంటూ, ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం ప్రాపర్ గా పెట్టుకుని, స్ట్రెస్ లెవెల్స్ అన్ని కొంచెం కంట్రోల్ లో పెట్టుకుంటే అట్లీస్ట్ 1 to 1.5 years ఆ గ్లో మెయింటైన్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక 1 year దాకా క్లినికల్ ట్రయల్స్ చెప్తున్నారు. 1 year దాకా అగైన్ అది మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒకసారి చెప్పండి, మీరే చెప్పండి. సో ఫస్ట్ నీళ్లు పోయండి, నీళ్లు పోసిన తర్వాత టాబ్లెట్ వేయండి. అంటే మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఒక 3 months అలా సజెస్ట్ చేసినప్పుడు పలాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది టేస్ట్ గా లేకుంటుంటే ప్రతిసారి ఎందుకంటే దీన్ని ఎందుకు తీసుకున్నాం అన్నట్టు వస్తుంది అనమాట. కాబట్టి ఫిజ్ అవుట్ అవుతుంది స్లోగా. అంటే ఒక 1 minute టైం తీసుకుంటుంది అది. ఒక తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం హేజీగా ఉంటుంది డ్రింక్. తర్వాత 1 minute తర్వాత ఇట్ బికమ్స్ క్లియర్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అవుతుంది. దాన్ని తాగి దాని టేస్ట్ ఏంటని మీరే చెప్పాలా. ఇన్ఫాక్ట్ ఇది ఏంటంటే ఆరెంజ్ ఫ్లేవర్ ఎందుకు ఇచ్చినామంటే అది యూనివర్సల్ ఫ్లేవర్ అనమాట. ఆరెంజ్ ఫ్లేవర్ మనం ఏదైనా బస్సులో గిసులు వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు కూడా క్యారీ చేస్తుంటాం, ఉంటది కదా. సో ఆ విధంగా ఆరెంజ్ ఫ్లేవర్ అనేది యూనివర్సల్ ఫ్లేవర్. ఒక్కసారి మీరే తాగి చెప్పాలా. గాట్ ఇట్ సర్. సో లెట్ మీ ట్రై. యా, యు జస్ట్ హావ్. సో మొత్తం క్లియర్ లిక్విడ్ వచ్చేసింది. అవును. And yes, now let me try this. రస్నా తాగుతున్నట్టుంది, హాయిగా ఉంది. చాలా బాగుంటుంది కూడా, చాలా బాగుంది. అవును. మీకు ఎక్కడ కూడా సప్లిమెంట్ స్మెల్ గానీ లేదంటే ఒక మెడికేటెడ్ స్మెల్ గానీ ఏం లేదని పంపించట్లేదు. ఎస్ సార్, ఇప్పుడు ఈ అద్భుతమైన డ్రింక్ ని మనం కూడా ఎంజాయ్ చేయాలి, ఆడియన్స్ కూడా. బికాజ్ నేను గబుక్కని కళ్ళు మూసుకొని తాగట్లేదు, నిజంగా టేస్టీగా ఉంది కాబట్టి అట్లా ఆస్వాదిస్తూ తాగకూడదా ఇప్పుడు? అంటే మీకు నచ్చింది కాబట్టి మొత్తం తాగుతున్నాను. మన వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవాలి అని అంటే వాట్ ఈస్ ది ప్రొసీజర్? అంటే ఈ వీడియోలో ఉన్న నంబర్ కి ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. సమ్ టైమ్స్ ఐ ఆల్సో పిక్ ద కాల్.
వాళ్ళకి ఏంటి ఎగ్జాక్ట్గా. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొంతమంది ఇదే విధంగా వీడియోలో మాట్లాడి ఈ స్కిన్ క్రీమ్స్ ఉంటాయి అవి వాడేసి ఉంటారు. అంటే వాటి ఆథెంటిసిటీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అవగాహన లేకుండా ఇలా మాట్లాడినప్పుడు నమ్మేసి తీసుకొని మొహానికి పూసేసి వాళ్ళకి స్కిన్ అంతా దెబ్బైపోయి ఉంటుంది అనమాట బయట నుంచి. అలాంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇంకేదన్నా అంటే కొంచెం లివర్ హెల్త్ ఇష్యూ ఉండొచ్చు వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఆస్తమా ఉండొచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో అందుకని మనం ఏం చేస్తామంటే వీ విల్ ఎక్స్పెక్ట్ దెమ్ టు కాలర్స్. మనకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని ఫర్దర్గా ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ వీ అప్లై సమ్ డిస్కౌంట్స్ ఆల్సో ఇచ్చి మనం ఇస్తాం అనమాట. సో అదన్నమాట మ్యాటర్. ఇంకా నుంచి డెఫినెట్లీ మా బ్యూటీ పార్లర్ల ఖర్చు అయితే తగ్గబోతోంది అని అర్థమవుతోంది నాకు. దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు మనం ఏంటంటే ఇంటర్నల్ గా ఒకసారి మీ ఫేస్ గ్లో ఇంప్రూవ్ అయ్యింది అనుకోండి, దాని తర్వాత మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి ఏదన్నా ఫేషియల్ చేసుకున్నారనుకోండి, ఆల్ టుగెదర్ యూ లుక్ టు ద నెక్స్ట్ లెవెల్. అలా కాకుండా ఫేస్ అంత గ్లో లేకుండా కొంచెం క్రీములతో ఎంత పూసి మసాజులు చేసినా ఏమవుతుందంటే ఏమవ్వదు. ఇట్ అపియర్స్, అది కనపడిపోతుంది. తర్వాత ఏంటంటే అది మళ్ళీ మీరు కడగంగానే మిమ్మల్ని మీరు చూసే భయపడతారు అనమాట. అటువంటి పరిస్థితి. సో ఇవి అన్ని అప్రూవల్స్ తీసుకున్నటువంటి ఒక సప్లిమెంట్ మాత్రమే, విచ్ ఇస్ వెరీ 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 సేఫ్. అయినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, ఇఫ్ యూ వాంట్ టు టాక్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. యూ కెన్ కంప్లీట్లీ గో త్రూ ఆల్ యువర్ క్వెరీస్ అండ్ దెన్ ఆర్డర్ చేయండి. ఇట్ ఈస్ 100% సేఫ్, నమ్మండి. అండ్ నేను కూడా ఇవాళ నుంచి ఐఎమ్ స్టార్టింగ్ మై జర్నీ ఆఫ్ దిస్ గ్లూటా డేలైట్. ఇంకొక వీడియో ఒకవేళ నేను చేసే ఆప్షన్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ దిస్, మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.